విడిపిస్తాడంట. ఆ తర్వాత ఏముందో చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. భక్తిహీనుడికి కలగవా? కలుగుతాయి. నీతిమంతునికి ఇంకా ఎక్కువ కలుగుతాయి. చెప్పాలి తెలుసా? ప్రభు కొరకు నిలబడిన వాళ్ళకి ఎక్కువ కష్టాలా? ప్రభు అక్కర్లేదని తిరిగిన వాళ్ళకి ఎక్కువ కష్టాలా? నిలబడితేనే కష్టం. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే దేవుడు వాటన్నిటి నుంచి విడిపిస్తాడంట. హల్లెలూయా. ఎన్నైతే ఏంటి విడిపించే దేవుడు ఉండగా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తలుపులు పెట్టేసాం అనుకోండి, తాళాలు వేసేస్తాం. మొత్తం 10 తలుపులు పెట్టి 10 తాళాలు వేసాం అనుకోండి. ఎన్ని తాళాలు వేస్తే ఏంటి? తాళం చేసి మన చేతిలో ఉందనుకో, టక 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 ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతాం కదా. మన భయం ఏంటి? అవునా కదా? అవి బంధించబడి ఉన్నాయి, కానీ దాన్ని తెచ్చుకునే శక్తి మనకు ఉంది కాబట్టి భయం ఎందుకు? నీతిమంతుడికి కలిగే ఆపదలు అనేకములు. మనకు ఆపదలు బోల్డ్ ఉన్నాయి, అయితే ఏంటి? దేవుడు వాటన్నిటి నుంచి విడిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడిని దేవుడు శ్రమలో నుంచి విడిపిస్తాడు, ఆపదలలో నుండి విడిపిస్తాడు. మరి ఇంకా భయపడొచ్చా? మనం భయపడొచ్చా అండి? విజయ భయపడొచ్చా?